ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే బీసీ కులాలన్నీ కూడా నాడు సకల జనులు సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నా చాకలి రోడ్డు మీద బట్టలు ఉతికిండు, నా మంగళి రోడ్డు మీద ఎంటికలు తీసిండు, నా కుమ్మరి రోడ్డు మీద కుండలు చేసిండు, నా కంసాలి, నా వడ్రంగి, నా పద్మశాలి రోడ్ల మీద బట్టలు చేసిండు. ఈ సబ్బండ వర్గాల సకల బీసీ కులాల త్యాగ ఫలితమే నా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ గా మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. నాడు మీరు అధికారంలోకి రావడం కోసం బీసీ కులాలన్నింటినీ ఇవాళ కామారెడ్డి సాక్షిగా ఏదైతే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఆయన చేతుల ద్వారా బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి సాక్షిగా ప్రకటించినవో దాంట్లో నువ్వు చెప్పిన మాట ఏంది? 23% ఉన్న బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 47% పెంచితే ఇవాళ బీసీలు 23,000 మంది రాజకీయంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అవుతారని నువ్వే కదా చెప్పినావు. ఇవాళ అధికారంలోకి వచ్చిన 6 నెలలని అన్నావు, ఏడ పడుకున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఇదే కాలయాపన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీలారా మనం 5 సంవత్సరాలు సర్పంచ్ అయ్యే, ఎంపీటీసీ అయ్యే, జడ్పీటీసీ అయ్యే అవకాశం కోల్పోతాం. 5 నెలలు కాకపోతే ఇంకా 4 నెలలు ఎక్స్ట్రా తీసుకో. కానీ మా కులగణన, మా లెక్క తేల్చి మా వాటా తేల్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తా ఉన్నావు. మొదటి సంవత్సరమే బీసీలకు కేవలం 8,000 కోట్లు కేటాయించి బీసీల గొంతు కోసినావు రేవంత్ రెడ్డి. నువ్వు బీసీ నువ్వు నిండా ముంచుతున్న నాయకుడివి. ఇవాళ నువ్వు ఎవరికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నావు అంటే అధికారంలోకి వచ్చేంత వరకు ఎస్సీలు నా వాళ్ళే అన్నావు, బీసీలు నా వాళ్ళే అన్నావు, మా లంబాడాలు, ఎస్టీలు, ఎరకలు అందరూ నా వాళ్ళే అన్నావు. ఏలిక మీదకి వచ్చి కుర్చీ చేతులు పట్టుకున్న తర్వాత సీటు మీద కూర్చొని ఒక్కొక్కరిని కూడా ఇవాళ అందరికీ రాజకీయ అవకాశాలు దూరం చేస్తా ఉన్నావు. ఒకటే హెచ్చరిస్తా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కానంత వరకు మమ్మల్ని అందరినీ ఓట్ల పిచ్చమెత్తుకున్నారు. మేము ఓట్లు వేసిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత నువ్వు రెడ్డి కోటను నిర్మించుకొని రెడ్ల సంక్షేమం కోసమే పాటుపడతా ఉన్నావు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రెడ్లకు చేసుకో, నీ జనాభా దామాష ప్రకారం చేసుకో. ఇవాళ ఊర్లలో సర్పంచ్ కావాలంటే రెడ్లు నిర్వహించే స్థాయికి వచ్చింది. ఏం బీసీలను సర్పంచ్లం కావద్దా? బీసీలో ఎంపీటీసీలం కావద్దా? బీసీలో జడ్పీటీసీలం కావద్దా? ఏమనుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? తక్షణం బీసీల వాటా తేల్చిన తర్వాతే నువ్వు ఎన్నికలకు పోకపోతే ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మా రాజారామన్న శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా మా రాజారామన్నకు, నేను చెప్తా ఉన్నా మా బీసీల పెద్దన్న ఆరు కృష్ణకు శాంతియుతంగా చేస్తే రేవంత్ రెడ్డి బీసీలు ఏం చేయాలనుకుంటా ఉన్నాడేమో. బిడ్డ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టాలంటే బీసీలను తప్పైతే క్షమించండి. నేను ఇచ్చిన మాట ప్రకారం 23% రిజర్వేషన్ నుంచి 42% పెంచుతున్నా అని పెంచిన తర్వాత నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి తిరిగే పరిస్థితులు క్రియేట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఒక్కసారి మీరందరూ కూడా చెయ్యెత్తి జై బీసీ అనాల. జై బీసీ, బీసీల ఐక్యత. ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జై బీసీ, బీసీల ఐక్యత సాధిద్దాం. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు. జై తెలంగాణ. మా వాళ్ళందరూ మా ఓయి విద్యార్థి నాయకులు ఒకళ్ళు గంట సేపు మాట్లాడతారు.